ఎంట్రాన్స్ ఇది. లోపలికైతే వచ్చాము. అందరికీ హాయ్. ఏదో బాగున్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న పూలు అయితే కొంచెం చాలా బాగా కనిపిస్తున్నాయి, కొంచెం అందంగానే కనిపిస్తున్నాయి. చూసి ఉన్నారా మీరు? చూసి ఉంటే తెలపండి మమ్మల్ని కూడా. ఇక్కడైతే ఈ పువ్వు మొక్క వేస్తున్నారు. ఈ పువ్వు పేరు అయితే తెలియదు, వీరికి నచ్చినట్టు రకరకాల పూలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగో మా అన్నయ్యగారు అయితే ఈ పూలు చూపిస్తున్నాడు. ఇదొకటి మా ఊర్లో తీసుకెళ్దాము, ఊరికి తీసుకెళ్ళి నాటుదాం అంటున్నాడు మా అన్నగారు అయితే. ఈ పువ్వులు అయితే చాలా వెరైటీగా కనిపిస్తుంది, కొత్తగా పువ్వులా కనిపిస్తున్నాయి. కానీ ఇది పువ్వు అయితే కాదు, అక్కడ అది కాయలు, లోపల పిక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇక్కడైతే గులాబీ మొక్కలు ఉన్నాయి, రంగు రంగులవి. ఇంకా కొన్ని పూయలేదు, కొన్ని పూలు పూసి ఉన్నాయి. రకరకాల గులాబీ పూలు అయితే ఇక్కడ ఉన్నాయి. పూలు అయితే బాగున్నాయి. ఈ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకు. ఇక్కడ బిర్యానీ చెట్టు ఉంది. చెట్లు చెట్లు ఈ చెట్టు అయితే చాలా అందంగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. గొడుగు ఆకారంలోని, గొడుగులాగా, అలాగే పువ్వులాగా, చెట్టులాగా, అన్ని విధాలా కనిపిస్తున్నాయి నాకైతే. ఇక్కడైతే ఈ దారి రెండు పక్కల భలేగా లైన్ స్వింగ్లో వేస్తున్నారు చూడండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ముందు నడుస్తున్నారు, నేను వెనక నుంచి నడుస్తున్నాను. ఇక్కడైతే సెల్ఫీ తీసుకుంటున్నారు మా వాళ్ళైతే. ఇది ఎదురు చెట్లు అయితే భలే లైన్గా కనిపిస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు ఎదురు ఒంగోలు దగ్గర. ఈ వెదురు చెట్లు అయితే చాలా పెద్ద పెద్దది కనిపిస్తున్నాయి. ఆ కొమ్మలు కూడా పెద్ద పెద్దగా తేలి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ రచ్చ సినిమాలు ఉంటుంది కదా, ఒక ఫైట్ సీన్లో, అలాంటి ఎదురు అని అనుకుంటున్నాం మేమైతే. సేమ్ అలాగే ఉన్నాయి, తిన్నంగా. ఇక్కడ సీన్ బాగుంది అనేసి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. గ్రూప్ ఫోటో తీసుకుందాం రండి అన్నారు. మామ అయితే ఎవరికో ఫోటో తీస్తున్నాడు. ఏమో అంతకు తెలియదు మాకు కూడా. అన్ని ప్లేస్ కన్నా ఇది హైలైట్గా కనిపిస్తున్నాయి. రెండు పక్కల చెట్లు ఉన్నాయి కదా, మధ్యలో రోడ్డు పెట్టి ఉన్నారు. ఇవి అయితే గుండ్రంగా కట్ చేసి పెట్టుకుంటారు ఇలాగా. సీన్ అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఫోటో తీసుకుంటారా ఏంటి మీరు? ఎంత నడుస్తారు? ఇది బాత్రూమ్, అంటే టాయిలెట్ రూమ్లు ఉన్నాయి. ఇవి సెట్, ఇవి ఉన్నాయి. ఏ సెట్ తెలీదు మాకు కూడా. బేబీ ఇక్కడ కూర్చున్నా. మరి గుడిసెల్లో కాసేపు అని ఒక వీడియో పెడదాం. ఈ పూలు అయితే మాకు చాలా కొత్తగా కనిపించింది, అందుకు ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారు మా మాయ వాళ్ళతో. కూడా నచ్చినాము.
ఆ బాబు కళ్ళజోడు ముట్టేనో లేదు అలా పడిపోతుంది. నేను ఎంత వేయడానికి ట్రై చేసినా అది అవ్వట్లేదు. వాళ్ళు వేసిరా ఎలాగైనా అంటున్నారు మా ఫ్రెండ్స్ అయితే. ఎంత ప్రయత్నించినా అవ్వలేదు కానీ అలా వేస్తే అలా పడిపోతున్నాయి. అలాగా వదిలేసి వచ్చాను మరి. ఇక్కడ పిక్కలు ఉన్నాయి, పిక్కలు కాటేసి గురు ఏమవుతుంది. చూడండి ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అది కూడా చూపించు. ఇక్కడ స్కేరం కాయలు అయితే తీసుకున్నాము. ఏరుకున్న కాయలు మొత్తం చేతి నుంచి పడిపోతున్నాయి. మళ్ళీ ఏరుకున్నాను. ఈ కాయలు అయితే కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది. డ్రింకింగ్ వాటర్. ఇక్కడైతే జారుడు ఉంది. మేమైతే జారుకున్నాము కాసేపు. ఫస్ట్ ఉన్నాడు మా బామర్తి, తర్వాత నేను. పెద్దది జారడం రాలేదు, పాడుకుంటూ వచ్చాము. వీళ్ళ దగ్గర వచ్చి ఊగుతున్నాం. ఊగుతా మరి మా ఊరికి వెళ్ళిపోవాలి. గట్టిగా గట్టిగా వస్తున్నాను రా, ఆగు ఇక్కడ ఊగుతాను కానీ కాసేపు. ఇక్కడైతే మనం ఇద్దరు బరువులు ఎత్తుకుంటున్నాము. ఎవడు బరువు ఎక్కువ ఉన్నాడు అనేసి. మరి గురుగారు ఇక్కడ ఏదో ఇంతగా ఉంది. ఇది ఎక్కువ ఊగితే ఇంకా తిరగబడిపోతుంది కానీ మెల్లిగా భయపడి ఇక్కడ వచ్చాను. మొత్తంగా ఇక్కడ ఆడుకునేది అయితే ఇక్కడ ఉంటాయి ఎక్కువ అన్నీ. ఊయలు అనేసి దారుడు అనేసి అన్ని మామూలు గడ అయితే ఇక్కడ ఏదో ప్రయత్నిస్తున్నాడు అని అవ్వలేదు. ఇక్కడైతే చాలా అందంగా కనిపిస్తుంది. రౌండ్గా ఇక్కడ దారులు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దారిలాగా ఇటు అటు కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసి ఇప్పుడు లాగానే వాటర్ వదులున్నారు ఈ బొమ్మల దగ్గర. ఇప్పుడైతే శివుడు విగ్రహం దగ్గర వచ్చి ఉన్నాము. ఈ శివుడు విగ్రహం దగ్గర తలపై నుంచి వాటర్ పైకి ఎలా తేలుతూ వస్తుంది కానీ ఈరోజు ఆన్ చేయలేదు అనుకుంటాను. వాటర్ కూడా ఆపేస్తున్నారు. అది ఆన్ చేస్తే అక్కడ వాటర్ వాళ్ళు పక్క నుంచి వాటర్ కింద కారుతుంటుంది. మా మాయగారు ఫోటో తీసుకుంటున్నాడు. ఒకసారి నవ్వురు మాయ, నవ్వు. హాయ్ చెప్పు. మరి బాయ్ చెప్పి వదిలేస్తున్నావు ఏంటి? మా కుమార్ గారు అయితే ఇది మా అత్త అనేసి దగ్గరికి కౌగలించుకుంటున్నాడు. ఇక్కడైతే నీలగిరి చెట్టు రెండు పక్కన లైన్ స్విమ్లోనే వేస్తున్నారు. చాలా పెద్ద పెరిగాయి, చాలా బాగా కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ బాగుంది అనేసి ఫోటో తీసుకుందామని వచ్చాము. మొత్తానికి అయితే అన్నీ చూస్తాం.